అంగన్వాడీ పోస్టుల భర్తీ వేగవంతం. సుప్రీంకోర్టు స్టే తొలగింపుపై ప్రభుత్వం దృష్టి. 10 రోజుల్లో నియామకాల ప్రక్రియకు మార్గం సుగమం. లా సెక్రటరీ పిఆర్సి చైర్మన్తో మంత్రి సీతక్క సమావేశం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తే అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నియామకాలకు ప్రధాన ఆటంకంగా ఉన్న సుప్రీంకోర్టు స్టేను వికెట్ చేయించేందుకు తగిన చర్యలు తక్షణమే చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం మంత్రి సీతక్క, లా సెక్రటరీ బి పాపిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ పిఆర్సి చైర్మన్ ఎన్ శివశంకర్తో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల నియామకాల్లో ఎదురవుతున్న న్యాయ చిక్కులపై చర్చించి వాటిని అధిగమించే దిశగా వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా కూడా పాల్గొన్నారు. స్టేకు కారణం, పరిష్కారం. ఇక్కడ చూస్తే గతంలో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్, హెల్పర్ పోస్టులను ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో రిజర్వేషన్లు 50% మించిపోయాయి. దీంతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై చర్చించిన మంత్రి స్టేను వెకేట్ చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని లా సెక్రటరీ పాపిరెడ్డికి సూచించారు. అధికారులు ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక సమర్పించారు. ఆ రాష్ట్రాల్లో అంగన్వాడీ పోస్టులు ప్రభుత్వ సర్వీస్ కిందకు రాకపోవడం వల్ల 50% రిజర్వేషన్ పరిమితి వర్తించదని, ఏపీలో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పోస్టులు ఎస్టీలకే రిజర్వ్ చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. త్వరగా చర్యలు చేపట్టాలి. మంత్రి సీతక్క, మిగతా రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ అదే విధానాన్ని అవలంబించి సుప్రీంకోర్టు స్టేను వెకేట్ చేయించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో నియామక ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ సేవలను బలోపేతం చేసేందుకు కొత్త నియామకాలు దోహదపడతాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన అప్డేట్. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.